హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నా అవనిక కబర్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మాట్లాడేంటంటే ఈ వీడియో తీయడానికి ఫస్ట్ టైం నేను ఇలా ఫేస్ టు ఫేస్ వీడియో తీసిన. ఐ మీన్ అంటే నా ముఖం నేను చూసుకొని వీడియో పెట్టుకొని ఫోన్ ఎదురుగుండా పెట్టుకొని అలా వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ప్రెజెంటేషన్స్ అప్పుడు చేశాను. ప్రెజెంటేషన్స్ అప్పుడు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ వీడియోస్ ఉంటాయి కదా, సో అవి చేశాను. బట్ అది డిఫరెంట్ కదా, ఇది యూట్యూబ్ కదా. ఇప్పుడు వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే నా ఇంటర్న్షిప్ జర్నీ. నాకు ఇంటర్న్షిప్ వచ్చింది, సో దాని గురించి మీతో షేర్ చేసుకుందామని. ఇంకా నా గురించి చాలామందికి అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి నా గురించి ఏం తెలియదు కదా, సో నా గురించి కూడా చిన్న ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? సో దిస్ ఇస్ భవాని. ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి అండ్ కరెంట్లీ ఐఎమ్ స్టడీయింగ్ మాస్టర్స్ ఇన్ పిట్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ, పిట్స్బర్గ్ కాన్సస్. పిట్స్బర్గ్ అంటే చాలామంది వేరే పిట్స్బర్గ్, పెన్సిల్వేనియాలో ఉన్న పిట్స్బర్గ్ అనుకుంటారు. సో అది కాదు, ఇది వేరే పిట్స్బర్గ్. అంటే ఇది చిన్న విలేజ్ అనమాట. ఏం చేద్దామంటావు మరి? సో ఇది క్యాన్సస్ దగ్గర ఉంటుంది. ఇంకా ఇది ఇలా లాస్ట్ సెమిస్టర్లో స్టార్ట్ చేశాను యూట్యూబ్. అంటే యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక సంవత్సరం అయింది, కానీ ఏం అప్లోడ్ చేయలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను చేసిన తప్పు ఏంటంటే యూట్యూబ్ పెట్టాలని చాలా ఆశగా ఉండేది కదా. సో నేను ఏమనుకున్నా, ఫస్ట్ అయితే వీడియోస్ అన్ని తీసుకుందాం. ప్రతిదీ వీడియోస్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేస్తున్నాను అవన్నీ వీడియోస్ తీసుకుందాం. తర్వాత ఎప్పటికైనా మనం యూట్యూబ్ పెడతాం, సో అప్పుడుకి అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కానీ నేనేం చేశానంటే యూట్యూబ్ పెట్టాలి అనే ఆలోచన అయితే ఉంది, కానీ నేను యూట్యూబ్ వీడియోస్ అని నార్మల్గా ఫోన్లో తీసాను కదా, ఇలా తీసాను అనమాట. వర్టికల్గా హారిజాంటల్గా తీయాలి కదా యూట్యూబ్ వీడియో పెట్టాలంటే, వీడియోలో రావాలంటే. సో నేను అలా చేయలేదు. ఎందుకు? అన్నీ వెర్టికల్గా తీసాను కాబట్టి నాకు షార్ట్స్లో పెట్టాల్సి వస్తుంది, వీడియోలో పెట్టడం కుదరట్లేదు. ఇంక సర్లే అని చెప్పి షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. అలా అనుకోని ఇదొక హఠాత్ పరిణామం. సో అలా సర్లే ఎలాగో కానీ చేద్దాం, మంచి వీడియోస్ తీసి పెడదాంలే అలా అనుకున్నాను. సో అలా ఇలా ఫస్ట్ వీడియో ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నాతో ఎక్కువ పెరిగిపోయింది నాకు. సో ఎలాగైనా చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. నాకు ఈ కళ యూట్యూబ్ పెట్టాలనే ఆశ ఇప్పుడుది కాదు, ఒక 1-2 years బ్యాక్ అనుకుంటా. అంటే నేను మాస్టర్స్కి యూఎస్కి రాకముందు ఒక 1 year ముందు నా బీటెక్ లాస్ట్ సెమిస్టర్లో లాస్ట్ ఇయర్లో అప్పటి నుంచి అనుకుంటున్నా యూట్యూబ్ పెట్టాలి. బట్ నాకు ఆ ధైర్యం లేకపోతే సంథింగ్ ఏదో రీజన్స్, టైం లేక కుదరకాల పెట్టలేదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఫైనల్లీ పెట్టేశాను, వీడియోస్ అప్లోడ్ చేశాను నా షార్ట్స్ కొన్ని. అంటే ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక ఏదో ఒకటి పెట్టేద్దాంలే అని చెప్పి నా జర్నీ పెట్టా. ఫస్ట్ షార్ట్ ఏంటంటే నా ఫస్ట్ 3 షార్ట్స్ యూఎస్ టు ఇండియా జర్నీ ఉంటుంది. సో అది వాటితో స్టార్ట్ చేశాను. ఇంకా వస్తాయి నా వీడియోస్, చూస్తున్నాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఓకేనా? అసలు నేను యూట్యూబ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అది ఇప్పుడు ఒక 10 years తర్వాత కూడా మనకి గూగుల్ ఫొటోస్ కావాలి, గూగుల్ వీడియోస్ కావాలి. ఆ 10 years బ్యాక్ నేను అది చేశాను, అక్కడికి వెళ్ళాను, అబ్బా ఫొటోస్ వీడియోస్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. సో అలా మనం ఫీల్ అవ్వకుండా ఉంటాం కదా. అంటే గూగుల్ ఫొటోస్ వీడియోస్ అని కాదు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం యూఎస్ వచ్చాను, ఆ ఫీలింగ్ నాకు ఎలా ఉంటుంది? ఫస్ట్ టైం యూఎస్ వెళ్తున్నాను, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను, ఆ ఫీలింగ్ నేను అప్పటికప్పుడు మనం రికార్డ్ చేసుకొని పెడితే ఎలా ఉంటుంది? అలా ఉండేది, అలా వచ్చాను, ఇలా వెళ్ళాను అని అంటే జస్ట్ నార్మల్గా జనరల్గా చెప్తాం. కానీ ఎలా ఉంది ఇప్పుడు ఎవరైనా యూఎస్ జర్నీ ఎలా జరిగింది, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారని ఒక 10 years తర్వాత నువ్వు ఏం చెప్తావు? ఏముంది, నార్మల్గా వచ్చాను వెళ్ళాను అలా చెప్తావు, జస్ట్ జనరల్గా చెప్తావు తప్ప నువ్వు ఏం ఫీల్ అవ్వని నీకు ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు. సో ఇలా ఇప్పుడు యూట్యూబ్ చేయడం వల్ల ఏంటంటే యూజ్ అంటే నేను అనుకున్న ఏంటంటే, ఇప్పుడు ఎప్పటికప్పుడు నీ ఎక్స్ప్రెషన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా యూట్యూబ్లో. లైక్ నా యూఎస్ జర్నీ ఇలా జరిగింది, ఇలా ఎగ్జైట్ అయ్యాను, అవన్నీ చెప్తే ఎలా అంటే మనకి చూసుకోవడానికి మెమరీస్ ఉంటాయి. ఇంకా మన పేరెంట్స్ చూడడానికి అంటే నేను ఎలా వెళ్ళాను, ఏం చేశాను అవన్నీ వాళ్ళకి చూసుకోవడానికి మంచిగా ఉంటుంది. మనం కూడా ఒక 10 years తర్వాత కూడా మన యూట్యూబ్ ఎప్పటికైనా సరే యూట్యూబ్ వాళ్ళు అయితే తీయరు కదా, ఏదైనా అయితేనే కానీ యూట్యూబ్ వాళ్ళు అయితే ఛానల్ తీసారు కదా. సో అలా అనమాట. యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్లో నా అమెరికా కబుర్లు అని కొడితే నా వీడియోస్ అన్నీ వస్తాయి. సో అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నేను ఆ టైంలో ఏం ఫీల్ అయ్యానని చెప్పి అప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తే మనకు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా చూసినప్పుడు, మన వీడియోస్ మనం చూసినప్పుడు. నా అనుకున్నాను అంటే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నాను అవన్నీ అలా అప్లోడ్ చేస్తూ ఉంటే తర్వాత ఎప్పటికైనా నాకే చూసుకోవడానికి బాగుంటుంది. పేరెంట్స్కి చూపించవచ్చు, మనం పేరెంట్స్ అయ్యాక మన పిల్లలకి చూపించవచ్చు. సో అలా మెమరీస్గా ఉంటాయి అనుకున్నాను.
సో అలా అనుకుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. చాలామంది మా ఫ్రెండ్స్ ఏంటి మీ యూట్యూబ్ ఛానల్ అవసరమా కొంతమంది అనుకుంటారు. అలా చాలా నెగిటివ్స్ కూడా ఉంటాయి, అలాగే పాజిటివ్స్ కూడా ఉంటాయి. కొంతమంది క్రియేట్ చేసే ఏముంది నేను ఉన్నాను కదా సపోర్ట్ చేయడానికి అని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళు అవసరమా నీకు అని చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. జస్ట్ మేబీ ఇలా నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ కూడా ఉంటాయని జనరల్ వేలో చెప్తున్నాను అంతే. అండ్ అంటే ఒక దాచుకుందాం ఒక యూట్యూబ్ ఛానల్లో మన మెమరీస్ అన్నీ అనుకొని నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇలా స్టార్ట్ చేశాను. కానీ కదా నా ఇంటర్న్షిప్ జర్నీ గురించి నాకు లాస్ట్ సెమిస్టర్లో నేను చాలా అప్లై చేస్తూ ఉన్నా ఇంటర్న్షిప్ కోసం. అలా అప్లై చేస్తూ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగాను. సో ఇండియాలో ఉంటారు వాళ్ళు, మా మావయ్య అనమాట. సో తను రిఫర్ చేశారు ఇక్కడ యూఎస్ కంపెనీలో. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. సో అలా ఐ గాట్ ఇంటర్న్షిప్ బట్ ఇట్ ఈస్ అన్పెయిడ్. యాక్చువల్లీ ఇంటర్న్షిప్స్ గురించి ఏంటంటే నాకు తెలిసినవి చెప్తాను. నేను ఇంటర్న్షిప్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. దానికి సిపిటి అప్లై చేయడం అలా అది మొత్తం ప్రాసెస్ ఇప్పుడే ఉంటుంది అనమాట. ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ వచ్చాక కాలేజ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ప్రాసెస్ చెప్తారు ఎలా చేయాలో, ఆ ప్రాసెస్ చేసి ఇంకా ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయడమే. ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట. నాకు రిఫర్ కాబట్టి నాకు వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చారు, కాలేజ్ సబ్మిట్ చేయడం, వాళ్ళు అప్రూవల్ చేస్తారు, ప్రాసెస్ ఏంటో చెప్తారు, సంథింగ్ సైన్స్ పెట్టించుకుంటారు. దట్స్ సిబిటీ అప్లై చేసుకొని ఆ సిబిటీ మీద లాస్ట్ సెమిస్టర్ అయ్యే లోపు ఇంటర్న్షిప్ అయిపోవాలన్నమాట. మోస్ట్లీ అందరూ సమ్మర్లో చేస్తారు, ఎందుకంటే బికాజ్ ఇంటర్న్షిప్ రిమోట్ అయితే మనం ఎక్కడుండైనా చేయొచ్చు ఆన్లైన్లో, బట్ రిమోట్ కాకుండా ఆన్ సైట్ వెళ్ళాలంటే కష్టం కదా. సో మనం సెమిస్టర్లో అయితే మనకి క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్కి వెళ్ళాలి, మనకు కుదరదు. సో సమ్మర్లో అంటే మనకు ఖాళీ కదా, క్లాసెస్ ఉండవు కాబట్టి ఒక క్లాసెస్ ఉన్నా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ మ్యాటర్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. వెళ్ళి చేయడం అనేది ఈజీ అవుతుంది. సో అదనమాట సంగతి. రిఫర్ కాబట్టి నాకు జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. నేను బీటెక్ అయిన తర్వాత నేను ఏ ఇంటర్న్షిప్ చేయలేదు, ఒక్క ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వలేదు. ఐఎమ్ బ్లాంక్ మైండ్, అసలు నాకు ఏం తెలీదు ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుంది అవేం ఐడియా ఉంది, బట్ నేను ఫేస్ టు ఫేస్ చేయలేదు. ఇంటర్న్షిప్ కానీ ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూ కానీ నార్మల్ ఇంటర్వ్యూ కానీ ఫుల్ టైం కానీ ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో దిస్ ద ఫస్ట్ టైం. అండ్ సో అలా ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ తీసుకొని వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంటర్న్షిప్ మనం అప్లై చేస్తే కాలేజ్ వాళ్ళు అప్రూవ్ చేస్తే ఎలా ఉంటుందంటే మనకు ఒక సబ్జెక్ట్ వే ఆఫ్ అవుతుంది. ఫీజు అయితే కట్టాలి, 3 క్రెడిట్స్ ఉంటాయి ఒక ఇంటర్న్షిప్కి. ఆ 3 క్రెడిట్స్ మనీ అయితే కట్టాలి, బట్ దాని ఒక సబ్జెక్ట్ వెళ్ళి క్లాస్కి వెళ్ళి చదువుకోవడం బదులు మన ఇంటర్న్షిప్ మనం చేస్తున్నాం అంతే. వాళ్ళు ఫీజు తగ్గించడం అయితే ఏమి ఉండదు, కానీ ఒక సబ్జెక్ట్ తీసేస్తారు. అండ్ ఇంటర్న్షిప్ స్టార్ట్ అయ్యాక ఏంటంటే వీక్లీ ఒక అసైన్మెంట్స్ ఉంటాయి. అంటే మన కాలేజ్ వాళ్ళు మనకి అసైన్మెంట్స్ ఇస్తారు, అంటే మా కాలేజ్లో ఇస్తారు, వేరే కాలేజెస్లో ఎలా ఉంటాయి నాకు అంత ఐడియా లేదు. అన్ని కాలేజ్లో ఉంటాయా లేదా ఇలా అని నాకు ఐడియా లేదు. బట్ మ్యాటర్ ఏంటంటే మా కాలేజ్లో అయితే ప్రతి వీక్ వాళ్ళు అసైన్మెంట్ ఇస్తారు. అంటే ఈ వీక్లో నువ్వు ఇంటర్న్షిప్ చేస్తున్నావు కదా, ఈ వీక్లో నువ్వు ఏం చేస్తావు అని చెప్పి ఒక డిస్క్రిప్షన్ మెన్స్ ఇస్తారు ప్రతి వీక్ ఇంటర్న్షిప్ గురించి. ఇంకేమున్నాయి, నాకు ఇంటర్న్షిప్ దేని మీద వచ్చిందంటే రియాక్ట్ అండ్ నోడ్ జావాస్క్రిప్ట్ మీద నాకు అస్సలు కొంచెంగా ఐడియా లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశా? నాకు ఏమీ రాదు, ఎవరికి ఏం రాదు, స్టార్టింగ్లో కదా ఎవరికి ఏం రాదు. సో కొంచెం ఇప్పటి నుంచి నేను ఫోకస్ చేసి నేర్చుకుందామని చెప్పి ఫైనల్లీ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్ అనుకొని స్టార్ట్ చేశాను ఇంటర్న్షిప్. నాకు నీ మీద నమ్మకం లేదురా. నాకు ఇది ఎక్స్పీరియన్స్ కోసం, ఇంకా నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని నా ఇంట్రెస్ట్తో చేస్తున్నాను ఇంటర్న్షిప్. చాలా ఎలా అంటే ఎగ్జైటింగ్గా ఉన్నా నేర్చుకోవడానికి, స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందో తెలీదు. అది సంగతి. రియాక్ట్ అంటున్నారు, నోడ్ జేఎస్ అంటున్నారు, జావాస్క్రిప్ట్ అంటున్నారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే ఈ వర్డ్స్ అన్నీ మనకు తెలుసు, కానీ దేనికి ఏది ఎక్కడ సంబంధం అనేది మనకు తెలియదు కదా. సో అలా అనమాట, ఎలా ఏంటి అనేది కొంచెం కూడా ఐడియా లేదు. అంటే మా యూనివర్సిటీ పిట్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే ఓన్లీ పెయిడ్ ఇంటర్న్షిప్ అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, బికాస్ దే బిలీవ్ దట్ వీ డిజర్వ్ పే ఫర్ అవర్ వర్క్. అంటే ఊరికే నువ్వు వెళ్ళి వర్క్ చేయడం ఏంటి వాళ్ళకి అని వాళ్ళ ఒపీనియన్ అనమాట. 3rd డే నుంచి 1st డే, 2nd డే, 3rd డే నేను ఏం నేర్చుకుంటున్నాను, ఆ ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకున్నా. సో మీకు చెప్పాను కదా నాకు మా మావయ్య రిఫర్ చేశారని. సో
మా మామయ్య నన్ను ఒకరికి అప్పచెప్పారు, సాత్విక్ అని. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. ఏంటంటే నాకు ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు అసలు ఏం ఐడియా లేదు. సో తనకి అదే చెప్పాను. నిజం చెప్పడం బెటర్ కదా, అంటే స్టార్టింగ్ స్టేజ్ కదా, సో మనం ట్రూగా ఉంటే బెటర్. ఇదేమి ఇంటర్వ్యూ అవేం కాదు కదా. సో ఫుల్ టైం చేస్తున్నాడు యూకే టైమింగ్స్లో, ఇండియాలో చేస్తున్నాడు. సో తను నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఐ మీన్ తనే అంట మొత్తం నన్ను చూసుకునేది. సో నా వర్క్ అదంతా. సో ఈ జావా స్క్రిప్ట్, రియాక్ట్, నోట్ చేసాను, నాకు అసలు ఏం తెలియదు. అంటే మోస్ట్లీ తను ఏం చెప్పాడంటే యూట్యూబ్ కోడ్ విత్ హ్యారీ అని ఏదో చెప్పాడు. బట్ అది హిందీలో ఉంది. మనకి హిందీ వచ్చని చెప్పాలా రాదని చెప్పాలా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను 4 years గుజరాత్లో చదువుకున్నాను. ఐ మీన్ గుజరాత్ పాల్ యూనివర్సిటీలో చదువుకొని హిందీ రాదంటే నవ్వుతారు. కానీ ఏం చేస్తాం, మన తెలుగు వాళ్ళ సంగతి తెలుసు కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ తెలుగు వాళ్ళే ఉంటారు. సో మనకి ఇంకా హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళతో మాట్లాడమే సరిపోతుంది. హిందీ వాళ్ళతో ఎలా మాట్లాడతాం, జస్ట్ ఊరికే అర్థమవుతుంది. కొంచెం 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 తోడ ఆతి, ఇవే తగ్గించుకుంటే మంచిది. బట్ ఫుల్ నై ఆతి. సో అలా అనమాట. సరే నాకు అది కాకుండా వేరే దాంట్లో ఎక్కడైనా నేర్చుకుందాం అనుకొని యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేస్తూ ఉన్నా. అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్, రియాక్ట్, నోట్ చేసి అలా విడివిడి వర్డ్స్ కొడుతున్నా. అసలు దీనికి ఏం సంబంధం ఉంటుంది, అసలు దీనికి సంబంధం ఏంటి, అవన్నీ విడివిడిగా చూస్తూ ఉన్నాను అనమాట. సో అలా ఒక యూట్యూబ్లో ఒక వీడియో 1 hourలో జావా స్క్రిప్ట్ ఉంది, ఒకటి ఫుల్ ట్యుటోరియల్ ఉంది, చాలా ఉన్నాయి. మనకి 1 hourలో జావా స్క్రిప్ట్ రావడం అనేది నాట్ పాసిబుల్. సో మనం అది చూస్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ట్యుటోరియల్స్లో అయితే మనం ఫస్ట్ నుంచి వివరంగా స్టెప్ బై స్టెప్ చెప్తారు కాబట్టి మనకి అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. సో మోస్ట్లీ ట్యుటోరియల్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే జావా స్క్రిప్ట్, నా ఇంటర్న్షిప్ జావా స్క్రిప్ట్ మీద కాబట్టి నేను జావా స్క్రిప్ట్ నేర్చుకుందామని చెప్పి, అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తాము, అది దేని మీద జరుగుతుంది అది తెలుసుకొని, సో అది మనం వాళ్ళు చెప్పిందే కాకుండా మనంతనే మనం కూడా ఏదో ఒకటి నేర్చుకుంటామంటే, సో అది ఇది 2 మిక్స్ అయ్యి మనకు ఒక ఐడియా వస్తుంది. ఇదే ఇప్పుడు వీళ్ళు ఏదైనా చెప్పారనుకోవాలి, మనకు అర్థం కావాలంటే మనకు ఫస్ట్ మనకి ఈ సబ్జెక్ట్ రావాలి కదా, ఈ లాంగ్వేజ్ రావాలంటే మనంతట మనం కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ అంటే ఇది ఇలా చేస్తారు, దీనికి యూజ్ అవుతుంది, జావా స్క్రిప్ట్లో ఏం యూజ్ చేస్తారు, అవన్నీ మనకు తెలుస్తుంది. చెప్పింది ఏంటంటే జావా స్క్రిప్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్, ప్రతి లాంగ్వేజ్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ 2 ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి. ఫస్ట్ తను సజెస్ట్ చేసింది ఏంటంటే సాత్విక్, ఫస్ట్ బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటో నాకు తెలియదు. అది కూడా నేను గూగుల్లో చూసాను, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటని యూట్యూబ్లో చూసాను. సో వాళ్ళు చెప్పింది నాకు అర్థమైన దాన్ని బట్టి ఏంటంటే, బ్యాక్ ఎండ్ అంటే కోడింగ్, ఫ్రంట్ ఎండ్ అంటే డిజైన్, అంటే వెబ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా, ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేయాలన్నా, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా, యాప్లో ఇంకా వెబ్సైట్లో పైకి కనిపించేదంతా ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే మనం కోడింగ్ అనమాట. అది రన్ అవ్వడానికి ఇది క్లిక్ చేస్తే అది అవుతుంది, అది క్లిక్ చేస్తే ఇది అవుతుంది. సో అవన్నీ రన్ అవ్వడానికి మనం చేసేది వెనక చేసే కోడింగే బ్యాక్ ఎండ్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్ ఈజీగానే వస్తుంది కానీ బ్యాక్ ఎండ్ కష్టం కొంచెం. ఫ్రంట్ ఎండ్ కన్నా బ్యాక్ ఎండ్ కొంచెం కష్టం, ఎందుకంటే బ్యాక్ ఎండ్ చేసాం మనం కోడింగ్ కదా. సో తెలుసు కదా మనకి కోడింగ్ ఎంత కష్టమో. సో బ్యాక్ ఎండ్ నేర్చుకుందాం అనుకో, ఫ్రంట్ ఎండ్ త్వరగా వెళ్ళిపోవచ్చు కదంటే. అండ్ ఫస్ట్ నేర్చుకుంటే నీకు ఈజీ అవుతుంది ఫ్రంట్ ఎండ్ అన్నారు. సో అలా తను సజెస్ట్ చేసినట్టు నేను ఇంకా ఫస్ట్ బ్యాక్ ఎండ్ నేర్చుకుందామని ఇంకా ఫిక్స్ అయ్యాను. ప్రతి లాంగ్వేజ్లో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉంటాయి. సో జావా స్క్రిప్ట్లో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కూడా ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ ఉంటుంది, ఫ్రేమ్వర్క్. రియాక్ట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఫ్రంట్ ఎండ్లో. బ్యాక్ ఎండ్లో ఫ్రేమ్వర్క్ ఏంటంటే నోట్ జేఎస్. సో నేను నేర్చుకోవాల్సి అంటే ఫస్ట్ బ్యాక్ ఎండ్లోనే నోట్ జేఎస్ని నేర్చుకోవాలి. సో దట్స్ ద థింగ్ వాట్ ఐఎమ్ లెర్నింగ్ నౌ. అండ్ అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు. యూట్యూబ్ ఛానల్స్ చాలా చూసాను నేను, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ నేర్చుకుందామని, ఇంకా బ్యాక్ ఎండ్లో నోట్ చేసి నేర్చుకుందామని ట్రై చేశాను. తను చెప్పింది కోడ్ విత్ హ్యారీ, అది నేర్చుకున్నాడు, బట్ నాకు అది సరిగ్గా అర్థం కావట్లేదు. సో నేను లైక్ తీసుకున్నా. ఇంకా వేరేవి చూసాను కానీ ఇవి ఓకే అర్థమవుతున్నాయి, బట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, చిన్న భాషకి చెప్పు. సో నేను ఏమనుకున్నానంటే యుడెమీలో కోర్స్ తీసుకుందాం అనుకున్నా. సర్టిఫికేట్ వస్తుంది, యుడెమీలో కోర్స్ తీసుకుంటే నాకు ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఇంకా ఒక ప్రాసెస్ లాగా స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి కదా. సో యుడెమీ ఈజ్ ద బెస్ట్ అని అనుకున్నా. నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఎందుకంటే యుడెమీ ఎందుకు బెస్ట్ అంటే కాస్ట్.
యూఎస్లో యుడెమీ అయితే కష్టమే, బికాజ్ డాలర్స్లో అయితే అది ఎక్కువే. మేబీ ఏమో అంటే ఎంత ఉంటుందని తెలియదు, బట్ చాలా యూఎస్లో అయితే అది చాలా కాస్ట్ ఉంది యుడెమీ కోర్స్. ఇండియాలో అయితే యుడెమీ కోర్స్ ఒక 600 అలా 600 500 అంత మించి ఎక్కువ ఉండదు. సో యుడెమీ ఇస్ ద బెస్ట్. కోర్సిరా యుడెమీ రెండు ఓకే కోర్సెస్, వెబ్సైట్స్. అందుకొని నేను ఒక 2 కోర్సెస్ స్టార్ట్ చేశాను. అవి ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాయి. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? ఒక 12 వీడియోస్ చూసుంటే, ఒక 100 వీడియోస్ 12 అయి ఉంటాయి వీడియోస్ అంతే. బట్ ఇప్పుడైతే ఈ జావా స్క్రిప్ట్ కూడా అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇంతకుముందు తీసుకున్నది నా కోసం, ఐ మీన్ నా అంతటి నేను ఎందుకు నేర్చుకుందామని తీసుకున్నా. బట్ ఈ జావా స్క్రిప్ట్ ఏంటంటే ఇంటర్న్షిప్తో రిలేటెడ్ కదా. సో ఇది మనం నేర్చుకుంటేనే అక్కడ మన ఇంటర్న్షిప్లో ఏమైనా చేయగలం, అండ్ వాళ్ళు అసైన్మెంట్స్ ఇస్తే ఏమైనా చేయగలం. ఇక్కడంటే అసైన్మెంట్స్ లేవు, మనంతా మనమే నేర్చుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేర్చుకుంటాం, ఇంట్రెస్ట్ లేకపోతే అలా వదిలేస్తాం. కానీ ఇక్కడ అలా కాదుగా, ఇక్కడ నేర్చుకుంటాం, ఇక్కడ అప్లై చేయాలి కదా. సో ఇప్పుడు నేను ఖచ్చితంగా చేయాల్సిందే జావా స్క్రిప్ట్. ఇందాకే కట్టాను, ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలి. సో ఈ రోజు నుంచి అది కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ మీకు కూడా నేను ఏమేమి నేర్చుకున్నాను అవన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ ఓన్లీ ఇంటర్న్షిప్ అప్డేట్స్ అని కాదు, అన్నీ నా డైలీ లైఫ్ స్టైల్ గురించి, ఇంకా నా యూఎస్ లైఫ్ స్టైల్ గురించి అన్నీ ప్రతిదీ నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. సో నా వీడియోస్ అన్నీ చూస్తుండండి. నా కబుర్లు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. వస్తాం బాబు, నమస్కారం.